శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే జూబ్లీ హిల్స్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ కు మరి రోజుకో కొత్త తలనొప్పి అవుతుందా, లేదంటే మరి ఇక్కడ ముఖ్య నేతకు సంబంధించి ఆయన మరి ఏదైతే కొన్ని విషయాల్లో తగ్గాల్సి వస్తుందా అని అంటే మరి ఇక్కడ ఎవరికి వారు ఏమేం చేస్తా ఉన్నారో వారి అరాచకాలన్నింటిని కూడా ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటున్న వేళ నిన్నటి రోజున మరి ఏదో గొప్పగా చెప్దామని చెప్పి తాను తీసుకొచ్చినటువంటి మరి ఆ భూభారతి అనే చట్టం దాన్ని గొప్పగా ప్రజెంట్ చేయడానికి కేవలం గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ కేసీఆర్ మీద తిట్టదండకంతో పబ్బం గడుపుకునే రేవంత్ రెడ్డి నిన్న మరి ఇక్కడ ఏదైతే కొన్ని సార్లు నిజాలే మాట్లాడతాడో ఆ నిజాలు మాట్లాడే ఆ కార్యక్రమంలో భాగంగా తాను తెచ్చిన ఆ కొత్త చట్టం గురించి ఏ విధంగా మాట్లాడిండో ఒకసారి గమనించినట్టయితే, ఈనాడు భూభారతి ద్వారా లక్షలాది సమస్యలను సృష్టించి ఆ సమస్యలు పరిష్కారం కాక అధికారుల చుట్టూ తిరిగి అధికారులు కలవక కోర్టుల దగ్గర ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఏదైతే ధరణి చట్టాన్ని తీసుకొచ్చిందో గత ప్రభుత్వం, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే భూభారతి చట్టాన్ని మరి ఇక్కడ ఎంత గొప్పగా చేయబోతా ఉన్నాం అని చెప్పుకునే కార్యక్రమంలో భాగంగా అసలు భూభారతి ద్వారా ఏం జరగబోతుందో ముఖ్యమంత్రి గారు చెప్పకనే చెప్పిండు. భూభారతి ద్వారా లక్షలాది మంది రైతులకు సమస్యలను సృష్టించి ఆ సమస్యలు పరిష్కారం కాక కోర్టుల దగ్గరికి పోయి ఆత్మహత్యల బారిన పడే విధంగా తయారైందట భూభారతి. పాపం స్వయంగా ఆయననే నోరు జారి చెప్పుకుంటూ వచ్చిండు. వాళ్ళ విధానాలు ఈ విధంగా ఉన్నాయి. 2.5 లక్షల కోట్ల అప్పు చేసి 23 నెలల కాలంలో ఇప్పటి వరకు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏదైనా పథకాన్ని అందించిందా, కొత్త పథకాన్ని అందించిందా, కొత్త పాలసీని అందించిందా అంటే మరి ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు, కొత్త నిర్మాణం చేపట్టింది లేదు. పోనీ 6 గ్యారంటీలు 100 రోజుల్నే అమలు చేస్తామని చెప్పి 700 రోజులకు దగ్గరికి వచ్చినా ఇప్పటి వరకు ఏదైతే ఆ హామీలను మాత్రం అమలు చేయలేదు. కానీ మరి ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం మీద ఏడ్చుకుంటచ్చు బ్రహ్మాండమైనటువంటి బృహత్తరమైనటువంటి మరి ఇక్కడ తెలంగాణకు జలధార అయినటువంటి మరి జీవనాడి లాంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పిల్లర్ గుంగిపోతే దాన్ని మరమ్మత్తు చేపట్టకుండా ఆ గోదావరి నీటిని ప్రాణహిత నీటిని కిందికి వదులుతూ రైతులను గోసవచ్చుకుంటా ఉన్నది. మరోవైపు ఆ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ కనీసం రైతులకు యూరియా కూడా ఇవ్వకుండా దగా చేసింది. ఇటు బీసీలకు మరి ఇక్కడ 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం స్థానిక సంస్థల్లో అని చెప్పి మరి ఇక్కడ జీవోతార చేతులు దులుపుకునే ప్రయత్నం చేసి తన చేతులు కాల్చుకున్నది. ఇప్పుడు అందులో నుంచి బయటికి రాలేక పోలేక మరి మింగలేక కక్కలేక దాన్ని ఏ సమస్యను ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య నుంచి బయటపడాలా అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి. మొన్న సుప్రీంకోర్టులో మరి వాళ్ళు వేసిన జీవో దాని మీద ఏదైతే హైకోర్టు స్టే విధించిందో ఆ స్టే ఎత్తివేయడానికి పోతే వీళ్ళ పిల్లునే కొట్టేసింది అని అంటే వీళ్ళ లోపభూయిష్టమైన విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళకు బీసీల పట్ల ప్రజల సమస్యల పట్ల రైతు సమస్యల పట్ల ఏ విధమైన చిత్తశుద్ధి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ తేటతెల్లం అవుతున్నది. ఇది జాలదన్నట్టు ఇంకా మరి ఇక్కడ రాష్ట్రాన్ని పప్పు బెల్లంలా వంచక తింటా ఉన్నారు. టెండర్ల పేరుతోటి నాకు టెండర్లు అంటే సమ్మక్క సారక్క జాతర టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మధ్య ఏ విధంగా జరిగింది. చివరికి ఆమె ఓఎస్డీని తొలగిస్తే ఆ ఓఎస్డీ గన్ను పెట్టి బెదిరించిండు పారిశ్రామికవేత్తను అని అంటే ఆ గన్ను పెట్టి బెదిరించిందల్లా సీఎం సన్నిహితుడు కూడా ఉన్నాడు కదా రోహిన్ రెడ్డి, ఈయనొక్కని పేరు ఎందుకు వస్తుందని చెప్పి స్వయంగా మంత్రి కుమార్తెనే చెప్పింది అని అంటే మరి ఇక్కడ రాష్ట్రంలో గన్ కల్చర్ ఏ విధంగా ఉన్నది. ఇవన్నీ వివాదాల సుడిగుండంలో మునిగిన వేళ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది మరి ఇక్కడ కీలకంగా మారింది రేవంత్ రెడ్డికి. దాని నుంచి ఏ విధంగానైనా బయటపడాలని చెప్పి ఆఖరికి ఒక పెద్ద రౌడీ కుటుంబానికి ఇచ్చిండు. మరి ఆ రౌడీ కుటుంబం ఎటువంటిది అని అంటే మరి ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ అని ఆయన కొడుకు టికెట్ ఇచ్చిండు. వాళ్ళది పూర్తిగా రౌడీల కుటుంబం. ఆయననే చెప్తాడు నిండా 15 ఏళ్ళు లేదు నిండక ముందే దొంగోట్లు వేసినా అని చెప్పి ఆయనే నిన్న రోజున స్వయంగా మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. నేను 78 నుంచి రాజకీయంలో ఉన్నా. నాకు అప్పుడు 17 ఏళ్ళు, నేను రెగ్యులర్ అయితే అప్పుడు దొంగ ఓటేసిన. ఇది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఇక్కడ దొంగోట్లు వేసిన కుటుంబానికి ఆల్రెడీ రౌడీ షీటర్గా ఉన్నటువంటి మరి ఇక్కడ నవీన్ యాదవ్ ఇప్పటికే అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాడని చెప్పి జూబ్లీ హిల్స్ ప్రజల్లో ఒక పెద్ద పేరున్నది. ఏదైతే ల్యాండ్ సెటిల్మెంట్లు భూ కబ్జాలు చేసే ఈ కుటుంబానికి టికెట్ ఇస్తే ఆయన 17 ఏళ్లకే మరి ఇక్కడ దొంగోట్లు వేసిండట. ఇవాళ దొంగోట్లు వేయడా అంటే ఎందుకేడు 20,000 మందిని దొంగోట్లను చేర్చుకొని ఏ విధంగానైనా
మేము గెలిచే బాధ్యత మాది, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం, ఎన్ని దొంగోట్లైనా వేయించుకుంటాం, మీరు మాకు సహకరించండి అని చివరికి ఆ దొంగ ఓట్ల ఏదైతే ఐడి కార్డులు, ఓటర్ ఐడి కార్డులు కూడా వీళ్ళే పంచిన చరిత్ర ఈ నవీన్ యాదవ్. ఈయన చిన్న శ్రీశైలం కొడుకు నవీన్ యాదవ్, ఈయన పెద్ద రౌడీ అక్కడ. మరి ఆయన 17 ఏళ్ళకే దొంగోట్లు వేసిందంటే ఇప్పుడు ఇంకెన్ని దొంగోట్లు వేయిస్తాడు అనే దానికి ఆల్రెడీ పూర్తిగా మరి ఇక్కడ తేటతెల్లమైంది. 20,000 ఓట్లు ఏదైతే బీఆర్ఎస్ చెప్తా ఉన్నది, ఒక్క అపార్ట్మెంట్ లో ఒక్కో ఇంటి నెంబర్ మీద 40 నుంచి 50 ఓట్లు. మరి ఇక్కడ ఇద్దరున్న అసలు ఓటర్లు ఉంటే 23 మంది నకిలీ ఓటర్లు ఉన్న వాటన్నిటి కూడా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నాయకులు పరిశీలన చేసి వాటన్నిటి కూడా బట్టబయలు చేసిన నేపథ్యంలో నిన్నటి రోజున ఆయన మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. 17 ఏళ్లకే దొంగోటేసిన చిన్న శ్రీశైలం ఇవాళ కొడుకును గెలిపించుకోవడం కోసం 20,000 మందిని తీసుకొచ్చి దొంగోట్లను అందులో కూర్చుండబెట్టిన అనే విషయం మరి ఇక్కడ తేటతెల్లమైంది. ఇక వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. సీఎం సోదరులు సెటిల్మెంట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి రాష్ట్రంలో భూములు కబ్జా చేస్తున్నారు. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. దక్కన్ సిమెంట్ విషయంలో గన్తో బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో అసలు గన్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి. ఆ గన్ రోహిన్ రెడ్డి తెచ్చి దక్కన్ వాళ్ళని డబ్బుల కోసం బెదిరించిండు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి మాపై పగబట్టి కక్ష సాధిస్తున్నారు. మొన్నటి రోజున కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఏదైతే వీళ్ళ ప్రైవేట్ ఓఎస్డి మన సుమంత్ ను బర్తరాఫ్ చేసి మరి ఆయనను అరెస్ట్ చేయడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏదైతే వచ్చిందో వాళ్ళందరినీ అడ్డుకుంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ గా మారినాయి. దాని మీద మరి ఇక్కడ ఏదైతే కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ కక్కలేక మింగలేక అన్నట్టు దానికి సమాధానం చెప్పలేక మరి ఇక్కడ బయటకు వచ్చిన మొత్తం ఏదైతే వాళ్ళ కుటుంబ పరువు ప్రతిష్టను ఇప్పటి వరకు గుమ్మనంగా ఉన్నది. వాళ్ళ సొంత నాయకులు ఆయన మీద విమర్శలు చేయడానికి భయపడుతున్న వేళ కొండా సుస్మిత మరి ఇక్కడ బహిరంగ విమర్శలు చేయడంతో మరి పూర్తి స్థాయిలో ఇక్కడ గన్ కల్చర్ గురించి అదేవిధంగా కబ్జాల భాగవతం ఇక్కడ బట్టబయలైంది. వ్యాపారవేత్తల తలపై మంత్రి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ గన్ను గురిపెట్టిన ఘటన ఏమైంది? ముఖ్య నేత ఇంటి వెనుక ఉన్న ఇంట్లోనే ఇదంతా జరిగితే కనీసం ఎందుకు కేసు నమోదు చేయలేదు? 3 రోజులు గడుస్తున్నా నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? స్వయంగా మంత్రి కొండా సురేఖ బిడ్డ ఈ విషయాన్ని చెప్పిన పోలీసులు ఎందుకు స్పందించడం లేదు? ఇప్పటి వరకు గన్నును ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? దానికి లైసెన్స్ ఉందా లేదా? అందరూ తేలుకుట్టిన దొంగల్లా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మొట్టమొదటిసారి ముఖ్యనేత వెనుకడుగు వేశారు. ఆ మంత్రి కొండా సురేఖ ఎందుకు మనసు మార్చుకున్నది అని చెప్పి మరి ఇక్కడ కొండా సురేఖ వల్ల కుమార్తె వ్యాఖ్యలను చూసినాం. ఇవాళ రెడ్లంతా కలిసి బీసీలను తొక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా బీసీ కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డితో కలిసి మా అమ్మ పదవిని ఊడదీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని అంటే మరి తెల్లవారే ఆ రాత్రే ఆమె పిసిసి అధ్యక్షుడిని, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీని మరి మీనాక్షి నటరాజన్ను, అదేవిధంగా బట్టి విక్రమార్కను వీళ్ళందరినీ కూడా కలిసింది. మరి కలిసిన తర్వాత మరి కాంప్రమైజ్ సెటిల్మెంట్కి వచ్చిందా? మరి పదవిని బర్తరఫ్ చేయకుండా కాపాడడానికి వాళ్ళు హామీ ఇచ్చిందా? మరి వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదిర్చారా? కానీ ముఖ్యమంత్రి రెడ్డి అయి ఉన్నప్పటికీ కూడా బీసీల కోసం బిల్లు తీసుకొచ్చి బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిందని చెప్పి కొండా సురేఖ మళ్ళీ బహిరంగంగా మరి మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యానించింది. అంటే కొండా సుస్మిత మరి ఇక్కడ మా అమ్మను తొక్కి పెడతా ఉన్నారు రెడ్డు అని చెప్పి వాళ్ళ కుటుంబం నుంచే వాయిస్ వచ్చింది. వాళ్ళ కుటుంబం నుంచే మళ్ళీ యూటర్న్ తీసుకొని మరి ఇక్కడ బీసీల ప్రతినిధిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తున్న వేళ మరి పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరిగినట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. 2 రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డి అరెస్ట్ యత్నం ఎపిసోడ్ ఒక్కసారిగా చల్లబడ్డది. ఇటు సీనియర్ మంత్రి ఓఎస్డి వ్యవహారాలపై అనుమానంతో పోలీసులను పంపిన ముఖ్య నేత ఉన్నట్టుండి మౌనవ్రతం పట్టారు అంటూ అటు ముఖ్య నేత మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన మంత్రి కూతురు ఇప్పుడు చడి చప్పుడు లేదు. బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ తన కూతురు సుస్మిత ఆరోపించిన మర్నాడే తమ నాయకుడు రెడ్డి అయినా బీసీల కోసం మద్దతు ఇస్తా ఉన్నాడని చెప్పి కొండా సురేఖ చెప్తా ఉన్నది. మరి అంత ఎపిసోడ్ కు మరి పోలీసుల హైడ్రామాకు ఇవాళ పోలీసులు అరెస్ట్ చేస్తా అనిపోతే కొండా సురేఖ సుమంత్ను ఎక్కించుకుని అక్కడి నుంచి సీదా మరి ఇక్కడ బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళింది. మరి పోలీసులు ఇప్పటి వరకు ఆ సుమంత్ను ఎందుకు అరెస్ట్ చేయలేరు? ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసిండు. మరి ఒక మంత్రి ఫిర్యాదు చేస్తే ఒక మంత్రి మాజీ ఓఎస్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అసలు ఏం జరుగుతుంది? ఈ గన్ పెట్టడానికి మరి ఏమో
కారణం ఏందని చెప్పి దాన్ని పూర్తిగా బట్టబయలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా అంటే దొంగలు కలిసి ఊళ్ళు వంచుకున్నట్టు ఎవరికి దోచిన కాడ వాళ్ళు మరి చేసుకుంటూనే ఉన్నారు. దీనికి అంతటి కూడా ప్రధాన కారణం ఏంది అని అంటే మరి ఇక్కడ ఏదైతే ఆ దేవాదాయ భూములకు సంబంధించి వెనక విల్లాల వాళ్ళు మరి 100 ఫీట్ల రోడ్ అడిగిందట, అది దేవాదాయకు సంబంధించింది. మరి దానికి భూమికి బదులు భూమి ఇస్తామని చెప్తే దాని వెనక కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు చేతులు మారినైతే మరి ఇక్కడ ఏదైతే కొండ సురేఖకు అడ్డు తగిలింది ఎవరైనా మరి ఇక్కడ స్వయాన రేవంత్ రెడ్డి సోదరులు అక్కడ అడ్డం పడ్డారట. వెనుక భూమి అంతా కూడా మేము ఇక్కడ దారి లేదని చెప్పి దాన్ని మేము స్వాధీనం చేసుకుందామని ఎత్తుకోడానికి మరి ఇక్కడ వడ్డీకి పావు షేరుకు దాన్ని కొనుగోలు చేద్దామని చూస్తే నువ్వు దారిస్తే అది కోట్ల రూపాయలకు పెరిగిపోయింది, ఇప్పుడు దారిస్తే వాళ్ళు మాకు ఎట్లా అమ్ముతారు అని చెప్పి ఆ దారి ఇచ్చే ఫైల్ ను మొత్తం ముఖ్యమంత్రికి చెప్పి ఆపిచ్చిరట. అది కూడా కొండా సుస్మిత బట్టబయలు చేసింది. ఇగో ఈ విధంగా మొత్తం పప్పు బెల్లాల్లో వంచుక తింటా ఉన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబమే కబ్జాలకు పాల్పడతా ఉన్నదని చెప్పి స్వయంగా మంత్రి కుమార్తె మరి ఇక్కడ ఆరోపణలు చేసింది అని అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెప్పవచ్చు. ఒకవైపు టెండర్ల కోసం కొట్టాడుతానని కూడా ఆమెనే చెప్పింది. అంటే టెండర్లను మరి పప్పు బెల్లాల్లో వంచుకుంటా ఉన్నారు, భూమిని పప్పు బెల్లాల్లో వంచుకుంటా ఉన్నారు, కమిషన్ల కోసం కొట్లాటలు చేస్తా ఉన్నారు. ఇంకా వీళ్ళకు ఓట్లేమని చెప్పి జూబ్లీ హిల్స్ లో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పాలనలో గన్ కల్చర్, సునీత కన్నిటిని అపహాస్యం చేయడం దుర్మార్గం, అడుగడుగున మహిళలకు అవమానాలు, తెలంగాణలో రాజ్యం వెళ్తున్న అరాచకాలు, వాటాల కోసం సీఎం మంత్రుల కొట్లాట, మేడారం జాతరల టెండర్ల వ్యవహారమే నిదర్శనం. మంత్రి సురేఖ కూతురు వ్యాఖ్యలతో తేడుతెల్లం. ఇంత జరుగుతున్న బీజేపీ నేతల మౌనమేలా? మంత్రివులపై సిట్టు విచారణ జరిపించాలి, గవర్నర్ జోక్యం చేసుకోవాలంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ అని చెప్పి మరి కాంగ్రెస్ పాలనలో గన్ కల్చర్ అనేది మరి పెరిగిపోతా ఉన్నది. వ్యాపారవేత్తలకు అప్పుడు బీఆర్ఎస్ మరి ఇక్కడ చెత్తిరి పట్టి తీసుకొచ్చి వాళ్ళతోటి పెట్టుబడులు పెట్టిస్తే ఇవాళ వ్యాపారవేత్తలను గన్లతోటి బెదిరించి కమిషన్లు వసూలు చేస్తా ఉన్నారు అనేది మరి ఇక్కడ మొన్నటి ఎపిసోడ్ తోటి పూర్తిగా తేటతెల్లమైంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి ఇవాళ మరి అక్కడ ఏదైతే ఆ ఓట్ల కోసం నిలబడ్డ వేళ తన భర్తను గుర్తు చేసుకుంటూ కన్నీరు గారిస్తే వాటి మీద కూడా వ్యాఖ్యలు చేసి మహిళను అవమానపరుస్తా ఉన్నారు. సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా వీళ్ళిద్దరిని కూడా అవమానపరిచిండు. ఏదైతే సునీత లక్ష్మారెడ్డిని అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డిని మరి అక్కడ అవమానాల పాలు చేసిండు స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా. మరి ఇక్కడ చెట్టోటైతే ఇత్తోటైతుందా అన్నట్టు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఆయన మాట్లాడిన మాటలకు ఆయన మంత్రివర్గం కూడా అదే కొనసాగింపుగా జరుగుతా ఉన్నది. ఇలా జూబ్లీ హిల్స్ లో మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటా ఉన్నారు. అలాంటి మాటలు మరి మాట్లాడవచ్చా, బుద్ధి లేదా అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితులను మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక నలుగురితో షాడో సీఎంఓ, ముఖ్య నేత కనసన్నలలో ప్రత్యేక బృందం శాఖలను పంచుకొని మరి వసూల దందా, బంజారా హిల్స్ లో షాడో సీఎంఓ ఆఫీస్, అక్కడి నుంచి దందాలు, సెటిల్మెంట్లు, రోడ్ నెంబర్ 14 కు ఐఏఎస్లు ఐపీఎస్లకు గుమస్తాలుగా మారి దందాలకు సాయం. కాంగ్రెస్ అవినీతిలో సుమంత్ కేవలం చిన్న ఇసుక రవ్వనే, నలుగురిపై విచారణకు భారీగా డిమాండ్లు. సుమంత్ వివాదంలో రోహిన్ రెడ్డిపై ఆరోపణలు అని చెప్పి సీఎంఓ అంటే మరి ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎం ఆఫీస్ నుంచే ప్రతి ఫైల్ కూడా, ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఫైల్ క్లియర్ కూడా సీఎంఓ నుంచి అవుతుంది. మరి ఆ సీఎంఓకు ఎవరు ముఖ్య అధికారి అంటే మరి ఇక్కడ ఏదైతే జనరల్ చీఫ్ సెక్రటరీ, దానికి పూర్తిగా ఆయన కంట్రోల్లో ఉంటది. కానీ ఇక్కడ షాడో సీఎంఓ నడుస్తా ఉన్నదట. నలుగురిని పెట్టుకొని ఆ నలుగురు 4 రకాల శాఖలను పంపిణీ చేసుకొని ఏ శాఖలో ఏ ఫైల్ కదలాలన్నా వాళ్ళు చెప్తేనే క్లియరెన్స్ వస్తుంది. ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళ షాడో సీఎంఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మరి ఇక్కడ ఏదైతే సాగిల పడతా ఉన్నారట. గుమాస్తాల్లాగా వాళ్ళు ఏం చెప్తా చేసుకుంటా ఇవాళ అన్ని శాఖలను కూడా గుప్పిట్లో పెట్టుకున్నాడు ముఖ్య నేత అని చెప్పి మరి దాని మీద పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి. అందులో రోహిన్ రెడ్డి ఒకరు. ఆ రోహిన్ రెడ్డి మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి మరి సన్నిహితుడు. అలాంటి సన్నిహిత ఏదైతే మరి ఇక్కడ కురేషి అని ఒక అతను ఉంటాడు. ఇట్లా ఒక నలుగురిని పెట్టుకొని ఆ నలుగురి ద్వారా మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లు మూవ్ కావాలంటే మరి దానికి సంబంధించిన పూర్తి సెటిల్మెంట్లు అంతా కూడా షాడో సీఎంఓ ఆఫీసులోనే జరుగుతూ ఉన్నాయట. అదే దాంతో ఏం చేయాలో పాలుపోని స్థితులలో ఇప్పుడు మంత్రులు బరస్ట్ అవుతా ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతే రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడానికి మంత్రులందరూ కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా, పార్లమెంట్ లో బీసీ బిల్లు ఆమోదం పొందదా, అందరూ మద్దతు ఇస్తే ఎందుకు పాస్ కాదు అంటున్న కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ రోడ్డు మీద ధర్నాలు చేయడం ఏంటి, ఢిల్లీని వదిలి గల్లీలో ఆ పార్టీ నాయకుల డ్రామాలు. సబ్బండ వర్గాలు కేసీఆరే మళ్ళీ సీఎం కావాలంటున్నాయి. 2 ఏళ్ల కాంగ్రెస్ మోసాన్ని చూసి జూబ్లీ హిల్స్ లో ఓటేయాలి, తొలి దెబ్బ జూబ్లీ హిల్స్ లోనే పడాలి, జైత్రయాత్ర మొదలవ్వాలి. బడా నేతల ఇండ్లు కూల్చడానికి హైడ్రాకు దారి దొరకట్లేదు.
ఇంతకు ముందులాగా ఉండదు, అందరి లెక్కలు తెలుస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అని చెప్పి మరో 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, ఎవరి బెండు తీయాలో ఎవరెవరి సంగతి చూడాలో అన్ని చూస్తా అని చెప్పి నిన్నటి రోజున మరొకసారి మరి ఇక్కడ ఏదైతే ఆ కుల్లా మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ కేటీఆర్ గారు. ఇవాళ బీసీ బిల్లు పేరుతోటి మరి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి 2 పార్టీలు బీసీలను దగా చేస్తా ఉన్నాయి, మోసం చేస్తా ఉన్నాయి. ఇవాళ బంద్కు పిలుపునిస్తే మరి పోటీలు వాడి బంద్లో పాల్గొన్నారు. అసలు బంద్లో పాల్గొన్నది బంద్ ఎవరి మీద, ఎవరు ఇక్కడ ఇవాళ బీసీ బిల్లును బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సింది ఎవరు, అమలు చేసే బాధ్యత ఎవరి చేతిలో ఉన్నది? బంద్ పెడితే వీళ్ళు బంద్లో పాల్గొనడం ఏంది? మీకు 16 మంది ఎంపీలు ఉన్నారు, ఈ 16 మంది మీరిద్దరు కూడా బీసీల కోసం మేము మరి ఆ పోరాటం చేస్తామని చెప్పి బంధువులు ఏదైతే పాల్గొన్నారో ఈ 8 మంది ఆ 8 మంది 16 మంది ఎంపీలు కనుక రాజీనామా చేస్తే అటు రాహుల్ గాంధీ ఇటు మోడీ ఇద్దరు కూడా బీసీ బిల్లు కోసం ప్రయత్నం చేయరా? ఎందుకు మరి మీరు ఇక్కడ ఈ డ్రామాలు ఆడుతా ఉన్నారు? ఢిల్లీలో చేయాల్సిన పనిని గల్లీలో చేసి బీసీలను ఎందుకు మోసం చేస్తా ఉన్నారు అని చెప్తున్న పరిస్థితితో పాటు మరోవైపు గతంలో లాగున్నది ఖచ్చితంగా లెక్కలు సరి చేస్తాం, ఎవరెవరైతే కార్యకర్తలను ఇబ్బందులు పెడతా ఉన్నారో అధికారులే కానీ పోలీసులే కానీ అదే విధంగా మరి ఇతర పార్టీల నాయకులే కానీ వాళ్ళందరి లెక్కలు కూడా తెలుస్తాం, భూ కబ్జాదారుల మరి ఆటలు కూడా సాగాయి, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 2 నెలల్లో రాబోతా ఉన్నామని చెప్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎల్లారెడ్డి గూడకు చెందిన బీఎస్పీ సీనియర్ నాయకుడు అంజిబాబు పల్లవి దంపతులకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఈమె పాశం యాదగిరి కుమార్తె పాశం పల్లవి, అదేవిధంగా ఆయన అల్లుడు అంజిబాబు వీళ్ళ బీఎస్పీలో ఉన్నారు, వీళ్ళ భావజాలాలు. కానీ ఇవాళ కాంగ్రెస్ ను తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నదని చెప్పి బీఎస్ ను వీడి ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ మరి ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. బాబు ఫైల్ క్లియరెన్స్ ప్లీజ్ అట, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకు 200 కోట్ల బకాయిలు, 2 నెలల నుంచి ఫైల్తో తిరుగుతున్న దళిత మంత్రి, దళిత గిరిజన పిల్లుల చదువు ఆగమవుతున్నది, జర చూడండి సార్ అంటూ వేడుకున్న సస్యమీరా, ఎప్పుడు పడితే అప్పుడైనా మీకు సమయం సందర్భం లేదా అని ఈసడించుకుంటున్నావు ఐఏఎస్ అట. ఇక ఈ విధంగా మరి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకు సంబంధించిన బకాయిలు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్లు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవన్నీ ఇక్కడనే పెట్టిండు. దాంతోపాటు మరి రైతులకు ఇవ్వాల్సిన రబీ పంటకు సంబంధించిన సన్నవడ్ల బోనస్ అట్లనే ఉన్నది, ఆల్రెడీ ఖరీఫ్ స్టార్ట్ అయింది. ఈ బకాయిలన్నిట్లనే పెట్టుకొని మరి ఇక్కడ డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడేమో మన దగ్గర డబ్బులు ఏడు ఉన్నది అని పేద మాటలు మాట్లాడతాడు. మళ్ళీ ఎక్కడికైనా వేనకాల మాత్రం మనకేం తక్కువ, మనది 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది, మీ 1000 కోట్లు ఇచ్చుడు పెద్ద లెక్క అంటాడు రేవంత్ రెడ్డి. నాలుక ఎటంటే మడత పెట్టే వ్యక్తి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. పెన్షనర్ల చావులకు సర్కారుదే బాధ్యత, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం జీపీఎఫ్ బకాయిలు ఎందుకు నిలిపేశారో చెప్పండి, వెంటనే పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందడంతో మనస్తాపానికి గురై కొంతమంది పెన్షనర్లు చనిపోతున్నారని వారి మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్ హెచ్చరించారని చెప్పి మొన్న ఒక మరి ఏదైతే రిటైర్డ్ ఉద్యోగి మరి నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు హాస్పిటల్లో వైద్య సాయానికి కూడా డబ్బులు లేవు కాబట్టి నా డబ్బులు నాకు ఇప్పియండి, మీరు సాయం చేయకుండా మంచిదే అని చెప్పి అది వారం గడవక ముందే పాపం ఆయన తుది శ్వాస విడిచిండు. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం ఏదైతే వేధిస్తా ఉన్నదో మనస్తాపానికి గురై మరి వాళ్ళు చనిపోతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక 10,000 కోట్ల హ్యాంపట్ రోడ్లన్నీ బడా కంపెనీలకు దారాదత్తం చేసే కుట్ర, 10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లట, ఒక్కో ప్యాకేజీ 300 కోట్లు ఉండేలా ప్రణాళికలు, మొబైలైజేషన్ అడ్వాన్స్ ముందే చెల్లించేలా ప్లాన్, చిరు ఏజెన్సీలకు టెండర్ అర్హత లేకుండా రూల్స్, త్వరలో ప్రీబిడ్ మీటింగ్ కోసం సన్నాహాలు, చిన్న కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులే 800 కోట్లు, ఆ బిల్లుల చెల్లింపుకేమో సర్కారు ససేమిరా. మరి ఇక్కడ మొత్తం ప్రభుత్వమే భరిస్తే హ్యామ్ ఎలా అని చెప్పి ప్రశ్నలు అని చెప్పి హ్యామ్ రోడ్లు అని చెప్పి మరి ఇక్కడ ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడితోటి మరి ఇక్కడ ఆ రోడ్లను ఏర్పాటు చేసి ఆ తర్వాత టోల్ ద్వారానో లేదంటే ప్రభుత్వం ఇతర మార్గాల ద్వారానో వాళ్ళకు మిగతా డబ్బులు చెల్లిస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు చిన్న చితక కాంట్రాక్టర్లు ఎవరు రాకుండా దాని నిబంధనలన్నీ కఠినతరం చేసి ముందుగానే వాళ్ళకు మొబైలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మరి ఇవాళ మరి పూర్తి స్థాయిలో హ్యామ్ పేరుతోటి వాళ్ళకే ఉల్టా మరి డబ్బులన్నీ ఇస్తే దానిలో హ్యామ్ విధానం ఏ విధంగా ఉంటది,
మరి అదే విధంగా తనకు నచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా తమ కంపెనీలు తమ అనుచరులు తమకు సంబంధించిన వాళ్ళందరికీ ఈ టెండర్లు కట్టబెట్టి ఇవాళ 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తా ఉన్నాడు. కానీ 6 గ్యారంటీల పేరుతోటి ఇచ్చిన 13 అంశాలలో ఉన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీ ఒక్కటి నెరవేర్చలేరు. ఆఖరికి నిన్నటి రోజున మరి ఇక్కడ విహెచ్ఏ అడిగిండు, సీఎం సాబ్ ఆడోళ్ళకి 2500 ఇయ్యరాదు అని చెప్పి, మరి ఆడోళ్లకు 2500 ఇస్తా అని చెప్పి ఆశ పెట్టిండు. మరి ఇక్కడ ఇద్దరు ఉంటే ఇంట్లో ఇద్దరు కూడా పెన్షన్ ఇస్తా, 2000 కాదు 4000 ఇస్తా, మరి మీ అత్తమామకి అత్త సరిపోద్దా, నీకద్దా, నీ కూడా 2500 ఇస్తా అని చెప్పి దానకరుణం లెక్క మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇలా మొండి చేయి చూపెట్టిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, రైతును రాజును చేద్దాం, అన్నదాతకు అన్యాయం చేస్తే మీ కుటుంబానికి చేసినట్టే లైసెన్సుల సర్వేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ లైసెన్సులు సర్వేలతోటి రైతును రాజును ఏ విధంగా చేస్తాడో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పాలి. ఏదైతే అమ్ముకునేటోళ్ళకు ఎవరైతే ఉన్నారో ఆ అమ్ముకునేటోళ్లకు ఈ సర్వేలు మరి ఇక్కడ ఏదైతే ఈయన మ్యాప్ అవసరం ఉంటది, దాంతో అదనంగా మరి రైతు ఆకలి అమ్ముకుంటే ఉల్టా ఇలా చుట్టూ తిరుక్కుంటా ఈ లైసెన్స్ సర్వేకు మరి 2000 3000 అదనంగా చెల్లించి ఇవాళ భూమి అమ్ముకోవాల్సిన దుస్థితి. ధరణిలో భూమి ఉంటే మరి బ్యాంకులో భూమిని బ్యాంకులో వేసుకున్నట్టే మళ్ళీ పోయి ఈయన ఏలుముద్ర పెట్టరాక బయటికి రాదు. ఇవాళ భూభారతి పేరుతోటి అనేక అక్రమాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. అందులో ఒకటి ఈ లైసెన్సులు సర్వేల సిస్టమ్ కూడా. ఈ లైసెన్సులు సర్వేయర్లు ఇవాళ పోయి వాళ్ళు సర్వే చేసి ఇస్తారా, వాళ్ళు కూడా ఇంట్లోనే కూర్చొని ఒకటి రాసి కింద స్టాంప్ వేసి ఇస్తే అదనంగా వీళ్ళకి ఫీజు చెల్లించడు తప్ప రైతులకు వచ్చే లాభం ఏందో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలవాలి, లేకపోతే మరి రేవంత్ రెడ్డికే తెలవాలి. డొనాల్డ్ ట్రంప్ రాజు కాదు, అధ్యక్షుడికి వ్యతిరేకంగా అమెరికాలో వెలువెత్తిన నిరసనలు, నిరంకుశ పాలన వద్దంటూ నినాదాలు, దేశవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు, ర్యాలీలు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమెరికాలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, సుంకాల విధింపు అంతా కూడా అది ప్రజల విన్నే పెద్ద ఎత్తున భారం పడతా ఉన్నది. మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఇది మరి ఇక్కడ రాచరిక పాలన కాదు, ఇది ప్రజాస్వామ్య పాలన అని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్ల మీద వచ్చి ప్రదర్శనలు చేస్తూ ఉంటే ఈయనే మరి ఇక్కడ ఆయన ఏదైతే సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వాళ్ళను ఏఐ వీడియోలు పెట్టి పోస్టులు చేస్తా ఉన్నాడట. అంటే మరి ఆయన తలతిక్క ఏ విధంగా ఉన్నది డొనాల్డ్ ట్రంప్ది అని చెప్పి మరి ఎవరైతే బ్రహ్మరథం బట్టి ఆయన గెలిపించిందో ఇవాళ ఆ ప్రజలే ఆయనను గద్దెదించడానికి సిద్ధమవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎవరి కోవాటులు విప్లవ ద్రోహులు శత్రువు ముందు మోకరిల్లారు, లొంగుబాటుతో జరిగే నష్టం ఎంతటిదైనా అది తాత్కాలికమే, మల్లోజుల ఆచరణ లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ ధ్వజం అని చెప్పి మావోయిస్టు పార్టీకి పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగిలింది. ఈ వారం రోజుల లోపల 400 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయినారు. వాళ్ళ ప్రధానంగా కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి మరి ఇక్కడ మల్లోజుల వేణుగోపాల్ అదేవిధంగా ఆచరణలు వాళ్ళిద్దరు కూడా లొంగిపోవడం మరి ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగిలింది. వాళ్ళు పెద్ద ఎత్తున క్యాడర్తో పాటు ఆయుధాలను కూడా పట్టుకొని లొంగిపోవడంతో మావోయిస్టు ఇప్పుడు ఒక్క జిల్లాకే పరిమితమైందని చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా లొంగుబాట పట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళని ఏరిపారేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపడతా ఉన్నాయి. కాబట్టి మిగతా వాళ్ళు కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా జనజీవన స్రవంతిలోకి రావాల్సిన అవసరం అయితే ఉన్నదనే విషయాన్ని గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కానిస్టేబుల్ ను చంపి పరారైన రియాజ్ అరెస్టు, సారంగపూర్ శివారులో ఆదివారం మధ్యాహ్నం చిక్కిన పాత నేరస్తులు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నం. ఈ క్రమంలో యువకుడిపై కత్తితో దాడి అని చెప్పి మరి కానిస్టేబుల్ అనుమానాస్పదంగా కనబడ్డాడని చెప్పి ఆయనను పోలీస్ స్టేషన్ కు తీసుకుపోతా ఉంటే 2 కానిస్టేబుల్ మీద కత్తిపోట్లు చేసిండు. అందులో ఒక కానిస్టేబుల్ మరి తీవ్రంగా గాయపడితే మరో కానిస్టేబుల్ అక్కడికక్కడే మరి ఇక్కడ మృత్యువాత పడ్డాడు. దాంతో నేను దొరకబట్టడానికి పోతే ఆ దొరకబట్టే యువకుని మీద కూడా మరి ఏదైతే కత్తిపోట్లు చేసిందట. నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే రియాజ్ ఎన్కౌంటర్ అయిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, కానీ ఎన్కౌంటర్ కాలేదు. రియాజ్ మా దగ్గర సేఫ్ గానే ఉన్నాడని చెప్పి నిన్నటి రోజున సిపి కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇక 21 ఏళ్లకే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీకి అర్హత వయసును తగ్గిస్తూ తీర్మానం చేస్తాం. పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి. గాంధీ పేరు దేశానికి పర్యాయపదం. మతతత్వవాదులు బ్రిటిషర్ల కన్నా ప్రమాదం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పై కుట్ర, బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు. రాజీవ్ సద్భావన సంస్మరణ సభలో ముఖ్యమంత్రి అట. 21 ఏళ్లకే ఎమ్మెల్యే. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళ వారసులు ఇంకా తహతాలాడుతూ ఉంటారు. మరి యంగెస్ట్ గా ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా పోతే ఎక్కువ కాలం మరి రాజకీయాల్లో ఉండొచ్చు. ఈ 21 ఏళ్లకి ఎమ్మెల్యే తోటి ఈ సామాన్య ప్రజలకు ఒరిగేది ఏంటిది? ఇవాళ ఏదైతే మరి ఇక్కడ పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలట, మరి బీసీల గురించి పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలని చెప్పి ఎక్కడ కూడా మరి దాని మీద ఇలా రాహుల్ గాంధీ దగ్గర పోయి కానీ మరి ఇలా మిత్రపక్ష నేతలతో కానీ కనీసం మరి ఇక్కడ వీళ్ళ సొంత పార్టీ ఎంపీలతోటి కూడా అక్కడ మాట్లాడలేదు. పోనీ తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు కూడా మరి ఇక్కడ ఏదైతే ఆ పార్లమెంట్ లో గలం విప్పినా ఒక్కసారి రికార్డులు అన్ని చెక్ చేసుకోవాలి. తెలంగాణ ప్రజానికం ముఖ్యంగా బీసీలందరూ కూడా
పార్లమెంటులో ఒక్కరోజన్నా బీసీలకు 42% రిజర్వేషన్ చేయడానికి రాజ్యాంగ సవరణ చేయాలని ఒక ప్లకార్డు పట్టుకోవడం కానీ ఒక్క ఎంపీ మాట్లాడినది ఉన్నదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దాని ద్వారానే తేటతెల్లం అయితే ఉన్నది ఇలా బీసీల పట్ల వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది. కేవలం బీసీలను ఏమార్చే కుట్రలో భాగంగా మాత్రమే 42% అమలు కాని రీతిలో దానికి ఒక జీవం తీసుకొచ్చి ఇవాళ మనల చెవులను సంతోషపెట్టి మన ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకి నిజంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఆ సతరాము ఇష్టం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. శాంతికి తూట్లు గాజాలో ట్రంప్ కుదిర్చిన సంధికి పురిట్లోనే మరి గండి రఫాలో ఇజ్రాయెల్ సైనికులపై హమాస్ దాడి గగనతల దాడులతో విరుచుకుపడ్డ ఐడిఎఫ్ గాజాకు మానవతా సాయం అందకుండా ఆపివేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటన. మరి ఇక్కడ ఎక్కడ తీవ్రవాదులు ఉన్నా కూడా వాళ్లకు శాంతి అనేది రుచించది. ఇక్కడ పాకిస్తాన్ కూడా ఒక తీవ్రవాద దేశం, దానికి కూడా శాంతి అంటే సహించది. మరి అది ఇప్పటికీ భారత్ను కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటది. భారత్ ధీటుగా సమాధానం ఇచ్చి వాళ్ళ నడ్డి విరిచడంతో మళ్ళీ అది కోలుకోవడానికి మరి ఏడాదిన్నర టైం పడుతుంది. ఆ తర్వాత కూడా మళ్ళా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మరి గిచ్చి కయ్యం పెట్టుకొని తన్నులు తింటూనే ఉంటది పాకిస్తాను. అదే విధంగా మరి ఈ పాలస్తీనా కూడా అదే రకంగా ఉన్నది. ఇలా హమాస్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళ మధ్యలో ఒప్పందం కుదిరించినా అని చెప్పుకుంటా ఉన్న ట్రంప్ మళ్ళీ ఇజ్రాయెల్ సైన్యం మీద దాడి చేసిరట. వాళ్ళు ఏకంగా మళ్ళీ కాల్పులకు పాల్పడ్డారు. గాజాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మరి కుదుట పడుతున్నాయంటే మళ్ళీ బాంబులతోటి విరుచుకుపడ్డదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. యాసంగి సన్నాల బోనస్ ఎప్పుడు ఇస్తారో 4 నెలలుగా రైతుల ఎదురుచూపులు. మొత్తం 23,36,000 టన్నుల సన్నాల కొనుగోలు, వీటికి 1,168 కోట్ల బకాయిలు. తాజాగా వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభం. 2 సీజన్లు కల్పిస్తారా, వేరువేరుగా ఇస్తారా? మరి ఇక్కడ మీ సొంత పత్రిక అడుగుతాంది రేవంత్ రెడ్డి చెప్పు. మరి ఇక్కడ ఈ కరపత్రికకు మరి నిన్న మొన్న మీరు ఏదైతే సీఎం పిఆర్ఓ ఏం రాసి పంపలేదు కావచ్చు, మరి లేదంటే కొత్త రిపోర్టర్ వచ్చిండో పాపం ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అని చెప్పి తెలియదా? మరి ఇక్కడ ఏదైతే ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరగబోతున్న వేళ ఆంధ్రజ్యోతిలో మరి యాసంగి సన్నాల బోనస్ ఎప్పుడు ఇస్తారంటే మరి ఇది కూడా మీ స్ట్రాటజీనా? మరి ఇక్కడ యాసంగి సన్నాల బోనస్ మీకు ఇచ్చేది ఉన్నది. మరి రైతులు రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే కాలంలో మరి మేము సన్నాలకు బోనస్ ఇస్తాం కాబట్టి ఆ 2 కల్పించే అవకాశం ఉంటాయి కాబట్టి మరి మీరు ఖచ్చితంగా మాకే ఓట్లేయాలంటారా జూబ్లీ హిల్స్ ప్రజలకైతే? మరి అక్కడ ఏంటంటే ఈ బోనస్ తో ఈనెస్ పని ఉండదు, అక్కడ ఆ వ్యవసాయానికి అవకాశమే లేదు కాబట్టి మరి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇక్కడ ప్రజలను సంసిద్ధం చేస్తానా, రైతులను సంసిద్ధం చేస్తానా, లేకపోతే రైతులను బ్లాక్మెయిల్ చేయడానిక? మీకు సన్నాల బోనస్ వచ్చేది ఉన్నది అని చెప్పి అలా గుర్తు చేసి మీకు రబీద్ వచ్చేది ఉన్నది, ఆ తర్వాత ఖరీఫ్ వచ్చేది ఉంటుంది, 2 కలిపి మీకు ఇస్తారు కాబట్టి మీరు కాంగ్రెస్ ను గెలిపిమనే స్ట్రాటజీల కోసం రాసిండా, మరి దేనికోసం రాసిండో కానీ మొత్తానికి మరి కాంగ్రెస్ బూట్లు నాకే పత్రిక కూడా కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూ వార్త రాసిందనే విషయాన్ని ఇక్కడ చూడాలి. ఇక ఆర్టీఏ చెక్ పోస్టులు, అవినీతికి అడ్డాలు, వాహన యజమానుల నుంచి ప్రైవేట్ సిబ్బందితో వసూళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా 12 చెక్ పోస్టుల్లో ఏసీబీ తనిఖీలు, 4,18,000 నగదు స్వాధీనమట. ఆర్టీఏ చెక్ పోస్టులు అవినీతికి అడ్డాలట. అసలు తెలంగాణలో ఏ ప్రభుత్వ కార్యాలయం అవినీతికి అడ్డాగా లేదో మనం ఇప్పుడు చూడాలి. ప్రతిది కూడా అవినీతిమయంగా మారింది. సీఎంఓనే అవినీతికి నిలయంగా మారుతా ఉంటే ఇంకా ఆర్టీఏ చెక్ పోస్టులు అవినీతిలో మారడం దానిలో పెద్ద విచిత్రం ఏమి లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. తప్పులకు తావివద్దట. సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మరి వాళ్ళతోటి లైసెన్స్ ఏదైతే ఇచ్చిందో వీళ్ళు ఆ లైసెన్స్ ముద్ర కోసం ఒక ఆఫీస్ తెరుచుకొని ఉంటారు. ఎవరికి అవసరం పడ్డా ఓ మ్యాప్ వేసి ఇచ్చి మరి అదైతే ఇప్పుడు రైతుకు అదనంగా వాళ్ళు భూమి అమ్ముకునేటప్పుడు అదన భారమే తప్ప దీంతో రైతులకు వచ్చే రక్షణ అంటూ ఏమి లేదు. మరి ఇప్పటి వరకు ధరణిలో ఏవైతే ఆల్రెడీ ధరణిలో నమోదయ్యాయో అవి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అయ్యే ఉన్నాయి. ఇప్పుడు ధరణిలో నమోదు కానీ ఏవైతే ఉన్నాయో ఆ భూముల లెక్కలన్నీ తెలిసి వాటిని ఏ విధంగా వివాదాలు పరిష్కరించాలని చూసి ఆ వివాదాల పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రభుత్వం ఇవాళ భూభారతి పేరుతోటి 23 నెలల నుంచి ఒక్క వివాదాన్ని కూడా పరిష్కరించకుండా, దానికి పరిష్కార మార్గం కనుగొనకుండా కొత్తగా లైసెన్సులు సర్వేలు అని చెప్పి తీసుకొచ్చి అదన భారం మోపే ప్రయత్నం చేస్తా ఉన్నది తప్ప ఇవాళ రైతు ప్రభుత్వం అని చెప్పుకుని రైతులను ఏ విధంగా వేధిస్తూ ఉన్నదో చూస్తూనే ఉన్నాం. ఇక ముఖ్యమంత్రి మాటలనే ఉన్నాం. భూభారతి ద్వారా మరి ఇక్కడ సమస్యలను సృష్టించి లక్షలాది మంది రైతులను మరి ఇబ్బంది పెట్టబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి మరి తెలిసి చెప్పిండా తెలియక చెప్పిండా మరి గత ప్రభుత్వాన్ని విమర్శిస్తా అన్నా అనుకొని ఆయనకైనా విమర్శించుకున్నాడు. కానీ ఆయన చెప్పింది అయితే అక్షర సత్యం. ఖచ్చితంగా భూభారతి ద్వారా సామాన్య రైతుల పొలాలకు ఎసురు పెట్టే ప్రయత్నం అయితే జరగబోతుంది. ఎందుకంటే అసైన్ ల్యాండ్లు అన్నీ కూడా మరి ఇక్కడ వాళ్ళ పెద్ద వాళ్ళ చేతులలో పట్టాలుగా మారబోతా ఉన్నాయి. దానికోసమే ధరణి నుంచి దాన్ని భూభారతిగా మార్చి నిబంధనలు సడలించుకొని మరి కోట్లాది రూపాయల భూములను
మరి ఏదైతే వాళ్ళు హస్తగతం చేసుకోవడానికైతే మరి నిబంధనలు వెసులుబాటు చేసుకుంటున్న పరిస్థితిని ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ప్రతి తెలంగాణ వ్యక్తి ప్రతి బీసీ కూడా మరి బీసీ రిజర్వేషన్ పేరుతో ఏ విధంగా మోసపోయినామో అర్థం చేసుకోవాలి. ఇంకా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు బంద్లో పాల్గొన్నారు, వాళ్ళు ఏదో మనకు చేస్తారని కాదు. ఇవాళ ఎవరైతే పరిష్కారం చేయాలనో వాళ్ళే బంద్లో పాల్గొంటే ఇంకా పరిష్కారం చేయాల్సింది ఎవరో ఒకసారి ఆలోచన చేసుకొని వాళ్ళ డ్రామాలన్నిటి కూడా ఓటుతోటే బుద్ధి చెప్పాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.